ఊర్వశి ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. పూర్వం విశ్వామిత్రుడు తపస్సును భంగం చేయడానికి రంభను దేవేంద్రుడు పంపుతాడు. రంభ విశ్వామిత్రుడు తపస్సును భంగం చేయడానికి ప్రయత్నిస్తుండగా విశ్వామిత్రుడు రంభ గర్వమణచడానికి తన ఉర్వల నుండి ఒక అందమైన స్త్రీని సృష్టించాడు. ఆమె ఊర్వశి. విశ్వామిత్రుల ఊర్వల నుండి జన్మించింది కనుక ఊర్వశి అయింది. ఒక అప్సరస. నర నారాయణులు బదరి కాశ్రమమున తపమును ఆచరించినప్పుడు దేవతా స్త్రీలు వారి తపోభంగము చేయ అచ్చటికి రాగా ఆ మహామనులు చలింపులు వారైరి. అందు నారాయణుడు తమ నిశ్చలతత్వమును ఆ నారీమణులకు తెలుపువాడై తను ఇరుగ్రిగా అందుండి రూపవతులకు ఊర్వశి మొదలగు వారు అనేకులు పుట్టిరి. అప్పుడు దేవతా స్త్రీలు తమ యత్నము జరగలేదని తలచి ఊర్వశిని తమకు ముఖ్యరాలునిగా చేసుకుని తమ లోకమునకు పోయిరి అని భగవంతుడి ముందు చెప్పబడి ఉన్నది. మరియు అర్జునుడు శివుడు మొదలగు దేవతల వలన పశుపాతము మొదలైన దివ్యాస్త్రములను పడిసి దేవతలకు బాధకులుగా ఉండిన కాలకీయ నివాత కవచాలను వధించుటకై దైవలోకమునకు పోయి ఉండి తనని ఊర్వశి ఇతని సంగమును కోరే. అందువల్ల ఇతడు ఈయ కొననందున ఇతనికి నపుంసకత్వమును కలుగునట్లు శపించును. అంతా అది ఇంద్రుడు ఎరిగి ఆ శాపమును అర్జునుడు అజ్ఞాత వాసకాలము అనుభవించినట్లును తదనంతమున శాపమోక్షము అగునట్లు అనుగ్రహించెను. Like and subscribe Eagle Media Works.